పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశం పాకిస్తాన్ వణికిపోయింది. క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడికి దిగడంతో భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా మే 7న మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన పేరు దేశంలో లక్షల మంది భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. అయితే ఈ ఆపరేషన్ లోగోను భారత సైన్యంలోని సిబ్బందే రూపొందించారు. మన సేనల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్కు అంకితమిస్తూ భారత ఆర్మీ పత్రిక బాతుచీతు తాజా సంచిక వెలువడింది. ఆ లోగోను లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ రూపొందించినట్లుగా అందులో వెల్లడించారు. ఈ లోగోలో సింధూర్ అనే పదం ప్రధానంగా కనిపించేలా తయారు చేశారు. అందులో ఓ అనే అక్షరం ఎరుపు రంగు సింధూరు ఉన్న చిన్న కుంకుమ భరిణి మాదిరిగా రూపొందించబడింది. ఇది ప్రధానంగా మహిళలకు గుర్తుగా ఉపయోగించే సింధూరాన్ని సూచిస్తుంది. ఈ లోగో ద్వారా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను, ముఖ్యంగా వారి భార్యల విషాదాన్ని ప్రతిబింబించడానికి గుర్తుగా ఉపయోగించారు.